తర్వాత ప్రధానమంత్రి కావడము ఇది యావత్ దేశ ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే. ముఖ్యంగా నెహ్రూ గారు ప్రధానమంత్రి అయినప్పుడు వ్యవసాయ పరంగా అప్పుడున్న జనాభా కూడా స్వతంత్రం వచ్చిన సమయంలో భారతదేశం యొక్క జనాభా 40 కోట్లు. ఆ రోజు ఆ 40 కోట్లకు కూడా 40 కోట్ల మంది భారతదేశ ప్రజలకు తినడానికి బియ్యము గింజలు కూడా లేని పరిస్థితి. అప్పుడు వ్యవసాయ పరంగా మరి అభివృద్ధి చెందనటువంటి భారతదేశం. అప్పుడు ఒక పూట తిని ఒక పూట ఉమ్మాసం పట్టుకునే రోజులని మనకు చరిత్రలో పుస్తకాలలో మనకు చెప్తున్నటువంటి పాఠాలు అనేకం ఉన్నాయి. అయితే అలాంటి పరిస్థితులలో కలకత్తా నుంచి ప్రొఫెసర్ హర్ష గారు రావడం జరిగింది. అట్లాగే మన ఈరోజు నెహ్రూ గారి వర్ధంతి సందర్భంలో గాంధీ భవన్లో కార్యక్రమం కూడా జరిగింది. శ్యామ్ మోహన్ రావు గారు, చాలామంది సీనియర్స్, మహేష్ గౌడ్ అధ్యక్షతన, మరి హనుమంతరావు గారు, నిరంజన్ గారు, మరి శ్యామరావు గారు, ఈ టీం అంతా ప్లస్ కెప్టెన్ మన అజారుద్దీన్ గారు, ఇంకా చాలామంది సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఆ రోజులలో గుండు సూది కూడా మన దగ్గర ఉత్పత్తి చేసే పరిశ్రమ లేదు. సూది కూడా మనం ఉత్పత్తి చేసే పరిస్థితిలో ఆ రోజు దేశం లేదు. అలాంటి పరిస్థితుల్లో మహాత్మా గాంధీ యొక్క నేతృత్వంలో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి కావడం, ఈరోజు వారి వర్ధంతి సందర్భంలో, అదే కాకుండా చాలా సందర్భాల్లో మీడియా పరంగా మనం ఆ మధ్యలో చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ప్రధానంగా ఆ రోజు మహాత్మా గాంధీ గారితో పాటు నెహ్రూ గారు స్వాతంత్ర ఉద్యమంలో 16 సంవత్సరాలు జైలు జీవితం గడిపాడు. 16 సంవత్సరాలు ఈ దేశానికి జైలు జీవితం గడిపాడు. 17 సంవత్సరాలు ఈ దేశానికి ప్రధానమంత్రిగా కూడా వారు ఉన్నారు నెహ్రూ గారు. ఇది నెహ్రూ గారి యొక్క, జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క చరిత్ర. ఆ రోజులలో వారు ప్రధానమంత్రి అయిన వెంటనే వారికి ఉన్నటువంటి ఎజెండా ఏంది? సాగునీరు లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, కరెంటు లేదు ఆ రోజులలో. మరి వ్యవసాయం అభివృద్ధి చెందాలి, అన్ని గ్రామాలలో వ్యవసాయపరంగా అభివృద్ధి చెందాలి, ఇంకా అభివృద్ధి చెందాలి, 3 పూటల తిండి గింజలు రావాలి, ఏ ప్రాంతంలో ఏ పంట పండుతుందో ఆ ప్రాంతంలో అన్ని పంటలు. ఇప్పుడు సపోజు మన తెలుగు రాష్ట్రాలలో వరి, బియ్యము, నార్త్ పోతే గోధుమలు, కొన్ని ప్రాంతాల్లో పోతే జొన్నలు, ఇట్లా తినే బండారాలు అన్నీ కూడా, ఇవన్నీ కూడా ఇవన్నీ పండించాలి అని ఆ రోజులలో మనం తినాలంటే కూడా తిండి దొరకని ఆ యొక్క పరిస్థితులలో నెహ్రూ గారికి ప్రధానమంత్రి కాగానే ఆ రోజులలో ఇది పెద్ద ఇది చిన్న సమస్య కాదు, ఇది పెద్ద సవాల్. ఇది సవాలు ప్రధానమంత్రి గారికి. అయితే వారు ఏం చేసిరంటే అన్ని భారతదేశంలో అన్ని గ్రామాలలో సస్యశ్యామలం కావాలి, ప్రతి వాడికి 3 పూటలు తిండి దొరకాలంటే వ్యవసాయపరంగా అభివృద్ధి చెందాలి అని ఆ రోజు మరి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజున వారు ప్రాధాన్యత వ్యవసాయానికి పెట్టుకోవడం జరిగింది. వ్యవసాయానికి పండించాలంటే 2 కావాలి, ఒకటి నీరు, ఒకటి కరెంటు. అందుకే వారు ఏం చేశారు, ఇమ్మీడియట్లీ కరెంటు కావాలి, నీరు కావాలి కాబట్టి ఇమ్మీడియట్లీ వారు డ్యామ్ల యొక్క ప్రాధాన్యత పెట్టుకోవడం జరిగింది. అందుకే మన కృష్ణా పరివార ప్రాంతం ఏదైతే ఉందో, ఇప్పుడు సపోజు మన ప్రాంతంలో నాగార్జున సాగర్, శ్రీశైలం, అంటే నాగార్జున సాగర్, శ్రీశైలం 2 డ్యాములు ఇమీడియట్లీ దాన్ని టేకప్ చేసి దానివల్ల వాటర్ సోర్స్ను పెంచుకొని వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేదానికి ఆ డ్యామ్ల నిర్మాణం, దానితో పాటు
కరెంటు ఉత్పత్తి కూడా అక్కడ. అంటే డ్యాము నిర్మించాలి అని అంటే డ్యాము వల్ల నీళ్లను అక్కడ డ్యాములో నిలుపుకొని దాన్ని వ్యవసాయంగా వాడుకోవాలి, అక్కడనే విద్యుత్ కూడా జనరేట్ చేయాలి. ఆ రోజులలో నెహ్రూ గారు దూరం ఆలోచనతో ఇవన్నీ ఇమ్మీడియట్లీ వారు ఆ రోజులలో మన నాగార్జున సాగర్ శ్రీశైలం స్టార్ట్ చేసి అంటే ఒక మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఈ విద్యుత్తుని ఎట్లా డెవలప్ చేయాలి, విద్యుత్ డెవలప్ అయిపోతే వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రణాళికతో ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు ఇదంతా కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఆ క్రమంలో అభివృద్ధి చెందుతుంది భారతదేశం, దినదిన అభివృద్ధి చెందుతుంది. మరి అలాంటి పరిస్థితిలో నుంచి ఏంది ఎఫ్సిఐ అంటే మనకు ధాన్యము మనము తిన్న గింజలు మనం తిన్నది కాక అదనంగా ఎప్పుడన్నా కరువు వచ్చే అంటే నీళ్లు లేక వర్షాలు లేక ఎప్పుడైనా కరువు వస్తే మళ్ళీ ధాన్యము ఉండాలి, భారతదేశంలో అన్ని గ్రామాలకు పంపించే విధంగా ధాన్యం ఉండాలని ఆ రోజులలో మరి జవహర్లాల్ నెహ్రూ గారు దూరం ఆలోచనతోటి ఎఫ్సిఐ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఎఫ్సిఐ వల్ల ధాన్యము నిల్వలుంచుకోవడానికి ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు సూపర్ బజార్ బియ్యం వస్తున్నాయి చూడండి గవర్నమెంట్ పరంగా ఫ్రీగా, అది ఎఫ్సిఐ ఆ రోజు నెహ్రూ గారు ముందు జాగ్రత్తలో ఆ గోదాంలో ఏర్పాటు చేసిండు కాబట్టి ఆ ధాన్యమే ఇప్పుడు మన సూపర్ బజార్లలో ఇచ్చే బియ్యం అవే ఎఫ్సిఐ ద్వారా వచ్చే బియ్యమే. సెంట్రల్ గవర్నమెంట్లో అట్లా తయారు చేసి పెట్టిరు ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు. అంటే ఎంత ముందు చూపు చూడండి. ఆ రోజు నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశం యొక్క జనాభా 40 కోట్లు, ఈరోజు భారతదేశం యొక్క జనాభా 140 కోట్లు.